నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. వాజ్పేయి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ నుంచి. మన తోటలో ఉన్న వెరైటీ పళ్ళల్లో లిచ్చీ ఫ్రూట్ ఒకటండి. లిచ్చీ ఫ్రూట్ యాక్చువల్గా మంద కాదు, ఈస్ట్ ఏషియా ఫ్రూట్. అలాంటిది ఇది చూడండి ఎట్లా వచ్చిందో మాకు. చూడండి దత్తు ఆడుంటే ఆడికి వస్తుందండి. మా పొంగనూరాడు చూడండి ఎట్లా వచ్చి ఏమడబడి తిరుగుతూ ఉంటుంది లండిక. ఏందమ్మా నువ్వు ఏంది దా పో మేము లిచ్చి మీద చెబుతున్నాం. నువ్వు పో ఇక అడుగు, నువ్వు అడుగు. ఈ లిచ్చి అనేది ఈస్ట్ ఏషియా ఫ్రూట్ అని చెప్పాను కదండి. ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, ఆ తర్వాత ఇండియాలో కూడా యూపీ, బీహార్, ముజఫర్పూర్ ఏరియాలో ఎక్కువ ఉంటుందండి. జార్ఖండ్ ఎక్కువ ఉంటుంది, ఉత్తరాంచల్ ఎక్కువ ఉంటుంది. ఈ ఎక్కువ 20-25 డిగ్రీల సెంటీగ్రేడ్లో వస్తుందండి. మన 45-50 డిగ్రీల సెంటీగ్రేడ్ మన సౌత్లో రమ్మంటే రాదు. కొద్దిగా కేరళలో వస్తుంది, ఎక్కువ వర్షపాతం ఉంటుంది, తేమ ఉంటుంది. కాబట్టి నేనేదో ప్రయోగం చేసి కాపిస్తున్నా ఒక 4-5 ఏళ్ళ నుంచి. ఇది 6th, 7th ఈ తర్వాత క్రాప్ వస్తుందండి. ఇది 40-50 ఏళ్ళు కాస్తుంది కాయ. బాగా దాదాపు 40-50 అడుగులు ఎత్తు పెరిగిద్దండి. ఇది మంచి బాగా పెరిగిద్ది. 30 అడుగుల దూరానికి ఒకటి వేసుకోవాలా. మనం కూడా పళ్ళ తోటల మధ్య ఇట్లాంటి చెట్లు ఒత్తు మధ్యలో అక్కడ ఒకటి ఆడొకటి వేసుకుంటే కాస్తుంది. కానీ నార్త్లో కాసినట్టు క్వింటాల్ కొద్ది రామంటే చెట్టు కాయదండి. ఎక్కడన్నా నేను ఈ చెట్టు ఉందనుకోండి, దీనికి 10 కేజీలు 15 కేజీలు కాయ కాస్తుంది అంతే. లిచ్చి నాకు 3 ఏళ్ళ నుంచి కాస్తుంది అంతే. 10-15 కేజీలు కాస్తుంది. ఒక పక్క కాస్తుంది, ఎక్కువ ఎండ అయిపోయిన కాయదు, వెనక పక్క కాస్తుంది. దీంట్లో ఎక్కువ వెరైటీలు ఏంటంటే మారిషస్ ఉంటుంది, ఇంకోటి స్వీట్ హార్ట్ ఉంటుంది, ఎంప్రరు, 3 రకాల వెరైటీలు ఉంటాయండి. కానీ మన ఇండియాలో ఎక్కువ మారిషస్ వెరైటీ మంచిది, కానీ అది మనకు దొరకదు. ఎంప్రర్ ఎక్కువ పండిస్తాం. ఎంప్రర్ వెరైటీ ఇది ఎక్కువ పండిస్తాం అనమాట. బాగా మన వాళ్ళు ఎక్కువ దాన్ని యూజ్ చేస్తారు, దాన్ని ఎక్కువ పండిస్తూ ఉంటారు అనమాట. కేరళలో కూడా, కర్ణాటక వెస్ట్ కోస్ట్లో కూడా కొద్దిగా గొప్ప పండుతుంది. ఇప్పుడు ఇది పాలినేషన్ జరుగుతుందండి. మీరు వస్తే తెలుస్తుంది మీకు. ఇక్కడికి వచ్చినప్పుడు మేము వచ్చినా పోయిందండి ఇది. అది వేసి వెళ్ళిపోయిందండి. ఇదనమాట. ఇది పూత దశలో ఉంది. ఫిబ్రవరి, మార్చిలో పూత వస్తుందండి. ఇది ఇప్పుడే ఇచ్చుకుంటుంది పూత. పాలినేషన్ అవుతుంది, ఇది మెల్లగా ఇప్పుడే వస్తుంది. ఇచ్చుకున్న తర్వాత పూత తేనెటీగలు వస్తాయి. మళ్ళీ ఇది ఎప్పుడు వస్తుంది అంటే లిచ్చి ఏప్రిల్, మే, జూన్ తర్వాత కాపు ఉంటుంది. వెనక్కి వెళ్తే బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో పూత. అద్భుతంగా వచ్చింది పూత వచ్చింది. కానీ ఈ ఎండ సైడ్ ఎక్కువ మెచ్యూర్ కావట్లేదండి. అటుపక్కన వెస్ట్ సైడు, నార్త్ సైడు కొద్దిగా కాపు వస్తుంది మనకి. అయినా సరే మన ప్రయోగాలేనండి. నేను అన్నిటితో పాటు ఇది కూడా ఎందుకు గాయదని చెప్పి 3% ఉన్న సేంద్రీయ కర్బనం ఉన్న మన నేలల్లో ప్రయోగం చేస్తే అద్భుతంగా కాస్తున్నాయండి. అద్భుతంగా కాస్తుంది. 10-15 కేజీలు కాయటువంటి మాటలు కాదు కదా, ప్రయోగమే కదా. ఓకేనా? చూడండి లిచ్చి మన తోటలో కూడా కాదు. ఇది ఎక్కువ సీడ్ ద్వారాను, ఎయిర్ లేరింగ్ ద్వారాను ప్రాపగేషన్ చేస్తామండి. ఎయిర్ లేరింగ్ ఎక్కడుంది? లేదండి, తీసేసా. అక్కడ ఇంకో వేరే చెట్ల మీద ఉంది, దీన్ని తీసి ప్యాకెట్లో పెట్టేస్తాం. ఎయిర్ లేరింగ్ అంటే తెలుసు కదా, బార్క్ తీసేసి కోకోపిట్ ప్లాస్టిక్ కాగితంలో కట్టేస్తే రూట్స్ వస్తాయి. ఎయిర్ లేరింగ్ ద్వారా ప్రాపగేషన్. మళ్ళీ ఇత్తనం ద్వారా కూడా ప్రాపగేషన్ ఉంటుంది. అట్లా 2 రకాలుగా ప్రాపగేషన్ ఇది. సో మనం కూడా ప్రయత్నం అయితే చేయండి రైతు సోదరులరా. మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్కి వెళ్ళండి. వెళితేనే మీకు లాభాలు వస్తాయా. డబ్లింగ్ ఆఫ్ ఇన్కమ్ అని మోడీ గారు చెప్తారు. ఎట్లా వస్తుంది అనుకున్నారు? ఒక పంట, ఒక వరి, ఒక మామిడి, ఒక జామెత్తి వస్తుంది అన్నారు. లాభాలు రావు. మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్కి వెళ్ళాలి. మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్కి వెళ్ళాలంటే గో ఆధారిత వ్యవసాయం చేయాలి, న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి, సాయిల్ ఫర్టిలిటీ పెంచుకోవాలి, 3% సేంద్రీయ కర్బనాన్ని తీసుకెళ్ళాలి భూమిని. వెళ్తే మీ ఇష్టం వచ్చిన పంటలు పండించుకోవచ్చండి. నేను 200 రకాల పళ్ళు చెట్లు పెట్టాను. భూమి సారంగా ఉంటే మనం ఏదైనా చేసుకోవచ్చండి. ఓకేనా? లిచ్చీ మీద మనకున్న చిన్న వీడియో ఇది. మళ్ళా కాయలు వచ్చిన తర్వాత ఏప్రిల్, మేలో మళ్ళా మంచిగా తిద్దామండి. ఏప్రిల్, మే ఆ ప్రాంతంలో తిద్దాం మంచిగా. ఓకేనా? కాబట్టి హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.